మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సొంత పార్టీపై తిరుగుబాటు చేస్తున్నాడు. గతంలో మునుగోడు ప్రజలకు నేను న్యాయం చేసిన, నా రాజీనామా వల్ల దాదాపు 100 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మునుగోడులో దిగి ప్రచారం చేసిరు. లేకపోతే పెద్ద ఎత్తున 100 కోట్లు ఇక్కడ ఏర్లే బారిని ప్రజలకు ఏదో ఒక విధంగా న్యాయం జరిగిందని చెప్పి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్నాడు. సో గత కొంతకాలంగా రేవంత్ రెడ్డిపై డైరెక్ట్గా అటాక్ చేస్తున్నాడు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. మరి మంత్రి పదవి ఇవ్వలేదనే ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటే 100% మంత్రి పదవి ఇవ్వలేదనే ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్తున్నారు బయట. గతంలో ఆయన సోషల్ మీడియా జర్నలిస్టులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఖండించిండు. ఎట్లా అంటారు మీరు? తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించు సోషల్ మీడియా జర్నలిస్టులు, అదేవిధంగా మీరు 10 ఏళ్ళు ముఖ్యమంత్రి నేనే అని మీరు ఎట్లా చెప్పుకుంటారు? ఇది కాంగ్రెస్ పార్టీకి విరుద్ధంగా మాట్లాడుతున్నారు మీరు అని చెప్పి ఆయన వరుస ట్వీట్లు చేస్తున్నాడు రాజగోపాల్ రెడ్డి. సో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి మాటలు వైరల్ అవుతూ ఉన్నాయి. ఈరోజు ప్రధాన పత్రికలో కూడా ఆయనదే హైలైట్ చేసి రాయడం జరిగింది. ఒకసారి చూద్దాం, డీప్గా చూద్దాం మనం. అవసరమైతే మళ్ళీ రాజీనామా చేస్తా, మునుగోడు ప్రజల కోసం ఏ త్యాగమైనా చేస్తా, గతంలో రాజీనామా చేస్తే ప్రభుత్వమే దిగొచ్చింది. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు. మంత్రి పదవికి సంబంధించి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే ఎమ్మెల్యే పదవికి మళ్ళీ రాజీనామా చేసేందుకు సిద్ధమన్న సంకేతాలు ఇచ్చారు. గతంలో రాజీనామా చేస్తే ప్రభుత్వమే మునుగోడు ప్రజల వద్దకు దిగొచ్చిందన్నారు. మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ పెద్దలు తమకు హామీ ఇచ్చారని, ఇస్తారో లేదో ఇక వారి ఇష్టమేనని వ్యాఖ్యానించారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం లచ్చమ్మగూడెం వద్ద విద్యుత్ సబ్స్టేషన్కు రాజగోపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాకు కావాల్సింది మునుగోడు నియోజకవర్గ ప్రజలు, వారి బాగోగులే. నాకు మంచి జరిగితే వాళ్లకు మంచి జరుగుతుంది. వాళ్ళ అభివృద్ధి సంక్షేమం కోసం ఎంత దూరమైనా వెళతా, ఏ త్యాగమైనా చేస్తా. పోయినసారి నేను రాజీనామా చేస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం 100 మంది ఎమ్మెల్యేలను మునుగోడు ప్రజల కాళ్ళ వద్దకి తీసుకురాలేదా? మళ్ళీ అంత దూరమైనా వెళ్తా అని అన్నారు. తాను ఏదైనా మాట్లాడితే మంత్రి పదవి రాలేదు కాబట్టే మాట్లాడుతున్నా అని అంటున్నారని తప్పుపట్టారు. మంత్రి పదవే కావాలనుకుంటే ఎల్బీ నగర్లో పోటీ చేస్తే వచ్చేదని, కానీ తనకు మునుగోడు ప్రజలు, ఈ ప్రాంత అభివృద్ధి ముఖ్యమని, అందుకే ఇక్కడ పోటీ చేశానని చెప్పారు. తనను ఎవరైనా మంత్రి పదవి కావాలా, మునుగోడు ప్రజలు కావాలా అని అడిగితే మునుగోడు ప్రజలు వారి అభివృద్ధిని కోరుకుంటానని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ పై మాటలే అయినప్పటికీ కూడా ఆయన మంత్రి పదవి ఇవ్వలేదని 100% అసంతృప్తిగా ఉన్నాడని కూడా 100% బయట ప్రజలు మాట్లాడుకుంటారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇదంతా ఓపెన్ బుక్, అందరికి తెలిసిందే. సో కానీ పైకి ఇట్లాంటి మాటలు సహజమే, రాజకీయ నాయకులు ఇట్లాంటి మాటలు మాట్లాడడం పెద్ద ఇదేం కాదు. పెద్ద పదవి వస్తే ప్రజలకే ఉపయోగం, తాను పదవుల కోసం పాకులాడే వాడిని కాదని రాజగోపాల్ రెడ్డి అన్నారు. అదృష్టం ఉండి ఇంతకంటే పెద్ద పదవి వస్తే అది ప్రజలకే ఉపయోగపడుతుందన్నారు. అంతే తప్ప పెద్ద పదవులు అడ్డం పెట్టుకొని పైరవీలు చేసుకొని 1000 కోట్లు దోచుకునే వాడిని కాదన్నారు. ప్రజల కోసమే పార్టీ మారి కాంగ్రెస్లోకి వచ్చానని తెలిపారు. మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారని, పదవి ఇస్తారో ఇవ్వరో వారిష్టమన్నారు. తాను కూడా సీనియర్ను, తెలంగాణ ఉద్యమంలో ఉన్నవాడిని అన్నారు. తనకన్నా జూనియర్లను నిన్న మొన్న పార్టీలోకి వచ్చిన వాళ్లకు పదవులు ఇచ్చారని గుర్తు చేశారు. పార్టీలోకి రమ్మంటే నమ్ముకొని వచ్చామని, ఎంపీని గెలిపించామని, తనకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని కోరారు. అంటే భువనగిరి ఎంపీగా పోటీ చేసినటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆయన్ని అధిష్టానం అక్కడ బరిలో దింపినప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఒక మాట ఇచ్చింది కాంగ్రెస్ అధిష్టానం. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకొని వస్తే మీకు మంత్రి పదవి ఖాయమని చెప్పి అక్కడ రాజగోపాల్ రెడ్డికి హైకమాండ్ మాట ఇచ్చింది. గెలిచిన తర్వాత ఆ మాట నిలబెట్టుకోలేదని చెప్పి ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై తిరుగుబాటు చేస్తున్నాడు. అదే చెప్తున్నాడు ఆయన అక్కడ కూడా. పదవులు పైసలు ఆయనే, అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పదవులు పైసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే తీసుకుపోతున్నారని, పదవులు లేకున్నా కనీసం పైసలన్నా మునుగోడు నియోజకవర్గానికి రావాలి కదా అని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. కొడంగల్ నియోజకవర్గానికి 5,000 కోట్ల నిధులు తీసుకుపోయినప్పటి నుంచి తనకు నిద్ర పట్టడం లేదన్నారు. మునుగోడు అభివృద్ధి రాజీ పడకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. గతంలో నుంచి కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా రాజగోపాల్ రెడ్డి డైరెక్ట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఆయన
ట్విట్లు అవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. మంత్రి పదవి ఇవ్వలేదని చెప్పే ఇదంతా కూడా ఈ తతంగం అంతా కూడా గతంలో నుంచి కూడా నడుస్తుంది. తాజాగా ఇంతకుముందు ఒక గంట క్రితం కూడా కొన్ని వ్యాఖ్యలు చేసిన రాజగోపాల్ రెడ్డి, ఒకసారి అవి కూడా వినిపించే ప్రయత్నం చేస్తాం మీకు. నేను వాళ్ళని ఉద్దేశించి చులకనగా అవమానకరంగా మాట్లాడితే బాధ అనిపించి ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి నేను ట్వీట్ చేయడం జరిగింది. వీళ్ళకి మద్దతుగా నా మద్దతు ఎప్పుడు కొనసాగుతుంది. నేను ఏదైతే ట్వీట్ పెట్టినో వాళ్ళకు మద్దతుగా సమాజంలో ప్రజల పక్షాన పనిచేస్తున్న వాళ్లకు తెలంగాణ ఉద్యమ సమయంలో చేసిన వాళ్ళ కృషిని అభినందిస్తూ వాళ్ళకు బాసటగా నిలవాలని చెప్పి గత 2 రోజుల క్రితం ఒక ట్వీట్ చేయడం జరిగింది. డిజిటల్ మీడియా సోదరులందరినీ కూడా గౌరవించుకోవాలి తప్పితే అవమానించడం సబబు కాదు అని చెప్పేసి నా అభిప్రాయాన్ని నిస్సందేహంగా, నిర్మోహమాటంగా, నిర్భయంగా ట్వీట్ ద్వారా తెలియజేయడం జరిగింది. అందరం కలిసికట్టుగా డిజిటల్ మీడియా సోదరుల పాత్ర కూడా ఉంది దాంట్లో. అందరం కలిసి ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇటువంటి తరుణంలో ఇది సోషల్ మీడియా జర్నలిస్టుల గురించి రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు. సోషల్ మీడియా జర్నలిస్టులకు మద్దతుగా వాళ్ళు కూడా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రయత్నాలు చేశారు. వాళ్ళు కూడా వాళ్ళ పోరాట ఫలితం కూడా ఉందని చెప్పి ఆయన ట్వీట్ చేసిండు. ఆ ట్వీట్ పెద్ద ఎత్తున దుమారం రేగింది. సో ఇది ఒక్కసారి వినండి. మీ భాష మార్చుకొని, మీ హవభావాలు మార్చుకొని, తక్కువ మాట్లాడి మంత్రివర్గంలో ఇంకా చాలా అందరికి మాట్లాడే అవకాశం ఇచ్చి మేధావులతో డిస్కస్ చేసి రాబోయే రోజుల్లో ఒక మంచి ప్రశాంతమైన వాతావరణంలో, అంటే దాన్ని ఏమంటారంటే ఒక కూల్ మైండ్ తోటి, ఆవేశం అక్కర్లేదు. ఇంకా 3.5 ఏళ్ళ గవర్నమెంట్ ఉంది, ముఖ్యమంత్రి మీరే ఉంటారు. ఆ తర్వాత ఎవరు ఉంటారు అనేది అప్పుడు చూద్దాం. తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ప్రజలు తీర్పిచ్చిన దాన్ని బట్టి నిర్ణయం చేద్దాం. అప్పటి వరకు మీరే ఉంటారు. అప్పటిదాకా ఆవేశపడకుండా, గంటలు మాట్లాడకుండా, ఆ గంటలు అనే స్పీచ్ని తక్కువ చేసి పని మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తే మంచిదని చెప్పి నా సలహా. ఇంతకంటే ఎక్కువ నేను చెప్పలేను. సార్, మరి ఇంత అగ్రెసివ్ కామెంట్స్ ఎందుకు చేయాల్సి వచ్చిందని అనుకుంటారో ఒకసారి మీరు కూడా కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. ఎందుకంటే ఒకవేళ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మొన్న జరిగినటువంటి మంత్రి పదవుల ప్రమాణ స్వీకారంలో రాజగోపాల్ రెడ్డి కూడా ఒకవేళ ప్రమాణ స్వీకారం చేసుంటే ఇట్లాంటి వ్యాఖ్యలు చేసేవాళ్ళ, ఇట్లాంటి ట్వీట్లు చేసేవాళ్ళ, సోషల్ మీడియా జర్నలిస్టులకు మద్దతుగా మాట్లాడేవాళ్ళ, 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అని చెప్పి రేవంత్ రెడ్డి ఒక సభలో మాట్లాడినప్పుడు మీరు 10 ఏళ్ళు ముఖ్యమంత్రి మీరు ఎట్లుంటారు? ఇది కాంగ్రెస్ పార్టీకి విరుద్ధంగా మాట్లాడుతున్నారు మీరు. ఈ 3 ఏళ్ళు మాత్రమే మీ ముఖ్యమంత్రి మీరు. ఈ 3 ఏళ్ళ వరకైతే మీరు మారరు. తర్వాత ముఖ్యమంత్రి ఎవరో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం డిసైడ్ చేస్తుంది, ప్రజలు డిసైడ్ చేస్తారని చెప్పి ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఇంత అగ్రెసివ్ కామెంట్స్ ఎందుకు చేయాల్సి వస్తుంది? మంత్రి పదవి ఇవ్వలేదని చెప్పి ముఖ్యమంత్రిని బ్లాక్మెయిల్ చేస్తున్నాడా? ఒకవేళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమో వాళ్ళ బ్రదరు రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి విషయంలో నేను తలదూర్చను, నాకు సంబంధం లేదు, అసలు నా పరిధిలో లేదని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నల్గొండ జిల్లాలో ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇప్పుడు కొత్తగా ఇస్తే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, 3 మంత్రులు అవుతారు. ఒకటే నల్గొండ జిల్లాలో 3 అగ్రకులస్తులకు సంబంధించిన రెడ్లు ఒకటే కుటుంబంలో 2 మంత్రులు అవుతారు. కాంగ్రెస్ పార్టీ కూడా హైకమాండ్ దృష్టిలో కూడా ఇదే ఉంది. ఇప్పుడు కనుక ఒకవేళ రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే తప్పుడు సంకేతాలు పోతాయని చెప్పి హైకమాండ్ ఆలోచిస్తున్నది. మరి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించిన కదా, నేను మాట నిలబెట్టుకోవాలి కదా, మంత్రి పదవి ఇస్తా అని చెప్పి ఆఫర్ చేసిరు కదా, గెలిపించుకొని రమ్మని చెప్పి నాకు ఒక టాస్క్ ఇచ్చారు కదా, నేను గెలిపించిన కదా, నాకు ఎందుకు మంత్రి పదవి ఇవ్వరు అని చెప్పి ఆయన ఇప్పుడు ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నాడు. సో ఇవన్నీ చూస్తుంటే మరి రాజీనామా చేస్తాడా అంటే ఏదైనా సాధ్యమే రాజకీయాల్లో. గతంలో చేసిండు, బీజేపీలోకి పోయిండు, బీజేపీ నుంచి పోటీ చేసిండు, బీజేపీలో అభ్యర్థిగా అక్కడ ఓడిపోయిండు, మళ్ళీ తర్వాత జరిగినటువంటి జనరల్ ఎలక్షన్లో మొన్న గెలిచిండు. మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా సపోర్ట్ చేయకపోతే మరి ఈయన ఈగో హట్ అయ్యి ఒకవేళ మళ్ళీ రాజీనామా చేస్తే మళ్ళీ మునుగోడు చుట్టూ రాజకీయాలు తిరిగే అవకాశాలు ఉంటాయి. రాజకీయాలు ఏదైనా సాధ్యమే కదా. సో
సో చూడాలి రాజీనామా చేస్తాడా లేదా అనే అంశాల గురించి మనం ఈ వరుస ట్వీట్లు, ముఖ్యమంత్రిపై చేసినటువంటి వ్యాఖ్యలు, అవసరమైతే రాజీనామా చేస్తా, నేను గతంలో రాజీనామా చేసినప్పుడు బీఆర్ఎస్ 100 మంది ఎమ్మెల్యేలను మునుగోడు రప్పించిన, డబ్బులు మొత్తం ఏరులై పారినాయి, ప్రజలకు అంతో ఇంతో న్యాయం జరిగినాయి, డబ్బులు వచ్చినాయి, అది ఇదని చెప్పి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు. మరి మంత్రి పదవి ఇవన్నీ ఈ స్టేట్మెంట్లన్నీ చూసి మరి ముఖ్యమంత్రి ఇదేదో తలనొప్పి వచ్చింది, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ సొంత పార్టీపై ఎమ్మెల్యే ఇట్లాంటి కామెంట్స్ చేస్తే ప్రజలకు మన మీద ఉన్న విశ్వాసం పోతుందని చెప్పి మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాటలకు, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లకు తలొంచి మంత్రి పదవి ఇస్తారా అంటే సాధ్యమయ్యే పరిస్థితి కనపడట్లేదు ఇక్కడ. ఎందుకంటే ఒకటే కుటుంబంలో 2 మంత్రి పదవులు అసాధ్యం. అది నల్గొండ జిల్లాలో, అది కూడా మళ్ళీ నల్గొండ జిల్లా అంటేనే కొంత రెడ్ల ఆధిపత్యం ఉంటుంది, మొత్తం రెడ్లు అక్కడ ఆధిపత్యాన్ని చలాయిస్తుంటారు. జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, రఘువీరారెడ్డి, లేకపోతే జానారెడ్డి ఇంకో కొడుకు ఎంపీ, ఎమ్మెల్యే, వీళ్ళంతా మొత్తం రెడ్ల ఆధిపత్యం కదా. మళ్ళీ ఇంకొక మంత్రి పదవి ఇస్తే తప్పుడు సంకేతాలు పోతాయి ప్రజల్లోకి అని చెప్పి హైకమాండ్ మంత్రి పదవి ఆపినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మరి చూడాలి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తాడా, మరి రేవంత్ రెడ్డి తలొగ్గుతాడా, లేకపోతే రాజగోపాల్ రెడ్డి ఊకుంటాడా, మళ్ళీ రాజీనామా చేస్తే మళ్ళీ మునుగోడులో ఉప ఎన్నిక వస్తుందా, ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. వేచి చూడాలి మనం ఏం జరుగుతుందో.